ఒకప్పుడు తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర మీద కోపం, ఎస్పెషల్లీ కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాల మీద కోపం ఏంటి అంటే ఆ ప్రాంతంలో బాగా పండేడు 24 ఏది ప్రతి ఏడాది 2 పంటలు 3 పంటలు వేసుకుంటారు అన్నటువంటి. కానీ అందులో ఆ తర్వాత ఆల్మట్టి ప్రారంభమయ్యాక కృష్ణానది జలాలు ఆగిపోయినాయి. ఏడాది మొత్తం మీద ఒక పంట ఓకే అయితే కష్టమైంది. అది కూడా టైలెండ్ ల్యాండ్స్లో పంటలు అందనటువంటి పరిస్థితి, వర్షాల మీదనే ఆధారపడేటటువంటి పరిస్థితి. ఆ సమస్యకి పరిష్కారంగా చంద్రబాబు గారు వచ్చాక పట్టిసీమ తీసుకొచ్చారు. పట్టిసీమ అనేది ప్రాజెక్ట్ కాదు, పట్టిసీమ అనేటువంటిది ఎత్తిపోతల. గోదావరిలో ఉన్నటువంటి నీటిని ఏదైతే పోలవరం కోసం కట్టినటువంటి కాలవల్లో నుంచి తీసుకొచ్చి కృష్ణలో కలిపి, ఏదైతే ఇబ్రహీంపట్నం దగ్గర కలిపి ఇప్పుడు కృష్ణా గోదావరి కలిసిపోయి ఆ నీళ్లు వస్తుంటాయి అన్నమాట. ఎత్తి పోస్తారు, వాటిని వాడతారు. తద్వారా స్థిరీకరణ జరిగింది. అంటే అంతకుముందు వచ్చే పంట మళ్ళీ ఉత్పత్తి అయింది. ఆ విషయాన్నే ఇప్పుడు ఈనాడు హైలైట్ చేసుకొచ్చింది. పట్టిసీమ ఓ దశాబ్దపు విజయగాథ, చాలా అద్భుతం సాగింది అన్నటువంటి చాలా మంచి వార్త. అవసరం కూడా ప్రజల్ని చైతన్యపరచడం కూడా. బట్ వీళ్ళకు ఉండాల్సినటువంటి కమిట్మెంట్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ అంతే, అట్లాగే అక్కడి నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకాలు కూడా అంతే. అక్కడ వాటి ద్వారా ఎంత లబ్ధి పొందింది, అంతకుముందు ఎట్లా ఉండేది పంటలు, అవి కట్టాక ఎంత వచ్చింది, వాటికి అనుమతులు కూడా తీసుకోకుండా రాజశేఖర రెడ్డి చేసుకొచ్చాడు. అతని గురించి కూడా అవి కూడా మంచిగా రాయగలిగితే బాగుంటుంది. కాకపోతే రాజశేఖర రెడ్డి ఏం చేసినా అది జలయజ్ఞం ధనయజ్ఞం అంటూ తప్పుడు వార్తలు రాసి అట్లాగే అవే ఇప్పుడు పూర్తి చేస్తే అద్భుతమని రాయడమే ఇక్కడ విచిత్రం.